హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. వీఆర్ గోయింగ్ టు అరకు అండ్ పాడేరు. ఎందుకు చెప్పండి. పెళ్ళికి వెళ్తున్నాం, మా ఫ్రెండ్ పెళ్ళికి. సో మేము వెళ్ళే విలేజ్ ఏంటంటే ఉకుర్బా అనే విలేజ్. ఇది పాడేరు నుంచి కొంచెం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. పెద్దపల్లి వేకి వెళ్ళాలి. సో మ్యారేజ్ నైట్ అనమాట. సో నైట్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఫైనల్గా మ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో పెళ్ళి అయితే జరుగుతుంది. ఇలాంటి మ్యారేజ్ అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో మేము వెళ్ళిన 5గురిలో 4 కూడా క్రిస్టియన్సే. సో రమ్య ఒక్కరితే హిందూ అనమాట. మేము మా క్రిస్టియన్స్ అందరూ ఈ పెళ్ళి చూసి కొంచెం అంటే ఎప్పుడు చూడలేదు కదా, అలాగా చూస్తూ ఉండిపోయామన్నమాట. డిఫరెంట్గా అనిపించి. అండ్ వీళ్ళు చేసే పెళ్ళి కొంచెం డిఫరెంట్గానే ఉంది. మిగతా హిందూ మ్యారేజెస్ చూసాం కానీ దానిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో ట్రైబల్స్ చేసుకునే పెళ్ళి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో ఎలా పెళ్ళి చేసుకుంటారు అనేది సో ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చాలా ఫన్, అలాగే కొంచెం డిఫరెంట్ మ్యారేజ్ అనమాట ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూడండి, ఇక్కడ చూడండి 5గురు అయితే ఉన్నారనమాట. వీళ్ళని ఏమంటారు, పేరెంటాలు సంథింగ్ ఏదో అంటారంట. సో 5గురు ఏం చేస్తున్నారంటే, ఆ దారం ఉంది కదా, దారంని ఒక వేలుతో పట్టుకొని మొత్తం చుడుతున్నారు. వాళ్ళ చుట్టూ చుడుతున్నారు అనమాట. సో అవి ఏంటంటే ఒక 10 లైన్స్ లాగా రావాలన్నమాట. అంటే 10 పోగుల్లాగా రావాలి. అవి వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ కింద నుంచి ఆ దారాన్ని తీయాలంట. వాళ్ళు ఎలా కూర్చున్నారు చూడండి, అది ఎలా తీస్తున్నారో. సో అలా ఆ దారంని అంటే చిక్ అవ్వకుండా వాళ్ళిద్దరూ కూర్చున్న దగ్గర నుంచి ఆ కింద నుంచి తీయాలి. తీసి దాన్ని ఏం చేస్తారంటే రెండుగా చేశారనమాట. ఆ దారంని ఫస్ట్ 5 లైన్స్ రావాలి, తర్వాత మళ్ళీ 5 లైన్స్ అయిపోయిన తర్వాత ఇంకో 5 లైన్స్ తీశారు. సో వాళ్ళ మధ్యలో నుంచి అది తీసి దాన్ని అయితే పంతులు గారు ఉంటారు కదా, అక్కడ పెళ్లి చేసే అతను, వాళ్ళకైతే ఇచ్చారనమాట దాన్ని. సో దాన్ని చూస్తున్నారు కదా, తీసి ఆ తాళిబొట్టు ఉంటుంది కదా అక్కడ పెట్టారు. అది అయిన తర్వాత వాటిని 2 కదా చేశారు, రెండిటికి ఇలాగా ఏదో ఆకు, పసుపు కొమ్ము చుట్టి పసుపు అయితే అప్లై చేశారు. సో అది ఎందుకు అలా చేశారు అనేది వీడియోలో చూడండి. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి అదేదో కట్టారు కదా, అది నుదుటి మీద, దాన్ని ఏమంటారు తెలియదు నాకు. సో వాటిని అయితే కట్టారన్నమాట. సో అది కట్టడం అయిన తర్వాత ఇందాక చూపించాను కదా నాకు స్టార్టింగ్లో దారంతో చేసినవి. సో వాటిని అయితే చేతులకి కడతారు కదా. సో అతను ఉన్నారు కదా, అతను ఫస్ట్ పెళ్లి కొడుకు చేతికి అయితే కట్టారు. 4 ముళ్ళు వేసారనమాట. సో వేసి వాటికి అంటే అక్షంతలు అవి వేసారు అలా కడుతున్నప్పుడు. సో దాని తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి చేతికి కడుతున్నారనమాట. సో వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇందాక ఫర్ హెడ్ మీద కూడా కట్టారు కదా, వాటిని కూడా ఏమంటారో తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ అది అయిన తర్వాత ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి కాళ్ళ మీద దండం పెట్టి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. సో అక్షింతలు అవి అయిన తర్వాత అండ్ ఇప్పుడు ఫైనల్గా అయితే ఇది తాళి అనమాట. ఇవి 2 తాళ్ళు ఉన్నాయి. ఒక దాంట్లో పూసల్లాగా ఉన్నాయి, ఇంకొకటేమో శతమానాలు అనమాట. సో వాటన్నిటినీ ఒక్కొక్కరు తీసుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కళ్ళకు అద్దుకొని ఇంకొకరికి ఇస్తున్నారనమాట, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ. సో ఇవైతే నేను చూశాను, ఈ పద్ధతి మొత్తం అలాగా
కళ్ళకు అద్దుకుంటారు అండ్ అలాగే వాళ్ళ తాళిబొట్టు దగ్గర కూడా పెడతారు. సో ఈ ప్రాసెస్ అయితే నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ అదంతా అయిన తర్వాత ఇప్పుడు అతను పెళ్ళికొడుకు ఫాదర్ అనమాట, ఆ తాళి అందిస్తున్న అతను. అండ్ ఇప్పుడైతే పెళ్ళికొడుకు పెళ్ళి కూతురికి తాళి అయితే కట్టబోతున్నారు. డైరెక్ట్ సరిగా కూర్చోబెట్టండి. బాగా ఓకే. आपो इष्टामय भवस्ता उद्यन्त महेरं जिक्षे व्यवस्यति मोरसति बायते उसतीरि मात्रा तस्मा आंगमयो यश्चक्ष्यायिनल आपो अर्जुन यदा आचरः ओम औपचारिकां समर्पयामि अमृतं मंजुनाथ देवीरेखा अमामस्तु ओम ओम याभिर ఆ పళ్ళెంలో ఉన్నాయి కదా, అవి రిసెప్షన్కి వేసుకునే బట్టలు అనమాట. ఒకరికొకరు ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే కాలికి మెట్టెలు పెడుతున్నారు అనమాట. ఏంటంటే తలంబ్రాలు అంటారు కదా, తలంబ్రాలు వేసుకుంటున్నారు అనమాట. సో ఫస్ట్ వాళ్ళు చేతిలో పట్టుకున్నప్పుడు వాటి మీద ఆ గ్లాస్తో పాలు మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ని ఆకుతో అలాగా జల్లారనమాట వాటి మీద. సెంటర్ వదిలేమ్మా, మధ్యలో వదలంటారా? కలర్ క్లాత్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే అలా కట్టాలంట. సో పెళ్లి కొడుకు అయితే కట్టేశారు. ఇప్పుడు ఏంటంటే బిందె ఉంది కదా, బిందె లోపల ఉంగరాలు వేసి తీస్తారు. సో ఆ గేమ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రెండు 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 ఒకటే దొరుకుతుంది, ఒకటి దొరుకుతుంది. ఫోటో తీయట్లేదు. ఇది చూడండి గైస్, ఇక్కడైతే తమలపాకులు ఉంటాయి కదా, వాటినైతే 7 తమలపాకులు దాని చుట్టూ పెట్టారనమాట, పల్లెం చుట్టూ. సో దాని మీద మళ్ళీ ఒక్కొక్క పసుపు కొమ్ము ఉంటుంది కదా, ఆ తమలపాకు మీద పసుపు కొమ్ము అయితే పెట్టారు. వాళ్ళిద్దరిని అంటే 3 సార్లు అలా కింద కూర్చోబెట్టి పైకి లేపుతారనమాట, అప్పుడే వాళ్ళు పైకి లేవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందాక ఆకుల మీద పసుపు కొమ్మలు పెట్టారని చెప్పాను కదా. సో ఒక్కొక్క అడుగు ఆ ఆకు మీదే తీసి మళ్ళీ ఆకు మీదే వెయ్యాలన్నమాట. అలాగే 7 అడుగులు నడిచారు వాళ్ళు. సో 7 అడుగులు నడుస్తారు కదా, అది వీళ్ళు ఆకుల మీద నడిచారనమాట. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడ్డాము. అండ్ పెళ్ళి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ దిష్టి తీస్తున్నారనమాట. దిష్టి తీయడం ఏమో కానీ 3-4 సార్లు తిప్పారనమాట. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పారు. తిప్పిన తర్వాత దాన్ని కింద పడేశారు, చాప దగ్గర పడేశారనమాట. కాలిపోయింది కొంచెం. అండ్ నెక్స్ట్ పెళ్ళి అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మేము ఫొటోస్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ ఒక కాలేజ్ అనమాట. వాళ్ళందరూ రమ్య ఫ్రెండ్స్, ఆ పెళ్లి కూతురు కూడా రమ్య ఫ్రెండ్. సో అలాగా పెళ్ళి చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము.
సో ఈ పద్ధతిలో ఇలాగైతే పెళ్లి చేస్తారనమాట. సో నైట్ ఇల్లులన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. సో హౌసెస్ అన్నిటినీ మన వీడియో తీసాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట. సో ఇది ఈరోజు ట్రైబల్ మ్యారేజ్ వ్లాగ్.